అందరికీ నమస్కారం. మలయగిరి రాజు మహీపాలుడు ఒకనాడు సభతీరి ఉండగా బారెడు గడ్డం ఉన్న ఒక గూని ముసలివాడు ఒక నిచ్చెనను వీపున మోస్తూ సభలోకి వచ్చి రాజుకు నమస్కరించి, "నన్ను కాపాడండి ప్రభూ" అన్నాడు. "నీకొచ్చిన ఆపద ఏమిటో చెబితే తప్పక కాపాడుతాను" అన్నాడు మహిపాలుడు. అందుకు గూని ముసలివాడు, "ప్రభూ, నా జీవితకాలమంతా కష్టపడి ఈ మాయా నిచ్చెనను సంపాదించుకున్నాను. ఈరోజు దీన్ని కాజేసి దీని ద్వారా ధనార్జన చేయాలనే గజదొంగ గవర్రాజు వెంటాడుతున్నాడు" అని చెప్పాడు. మహీపాలుడు ఆ ముసలివాడికి కోటలోనే బస ఏర్పాటు చేసి 2 కాపలాభటుల్ని నియమించాడు. ఈ సంగతి తెలుసుకున్న గజదొంగ గవర్రాజు కోట కాపలా వాళ్ల కళ్ళుగప్పి లోపల ప్రవేశించి గూని ముసలివాడి నుంచి మాయనిచ్చినను దొంగిలించలేక అక్కడ దొరికిన విలువైన వస్తువులు ఎత్తుకుపోసాగాడు. కాపలాభటులు ఎంత ప్రయత్నించి వాణ్ణి పట్టుకోలేకపోయారు. ఇది పని కాదని రాజు మహీపాలుడే స్వయంగా గజదొంగను పట్టుకునేందుకు బయలుదేరాడు. వేగులు ఇచ్చిన గజదొంగ ఆచూకిని బట్టి రాజు పోయిపోయి ఒక కొండ ప్రదేశాన్ని చేరుకున్నాడు. అయితే రాజును అంత దూరంలోనే చూసిన గజదొంగ పశువుల కాపరిగా నటిస్తూ రాజుకి ఎదురు వెళ్ళి, "మహారాజా, ఆ కనపడే గుహలో రత్నాలు రాశిగా పోసి ఉన్నవి. పశువులు కాసుకునే నాకు అంత ధనంతో పని లేదు. మహారాజులైన మీకు ఉపయోగకారిగా ఉంటుంది" అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ గుర్రం దిగి గుహలోకి వెళ్ళాడు. వెంటనే గజదొంగ బండరాయితో గుహద్వారాన్ని మూసి గుర్రం ఎక్కి రాజుగారి కోటకు బయలుదేరాడు. వాడు కోటను చేరి రాజుగారు తమ్ముడైన ఆనంగపాలుణ్ణి కలుసుకొని, "ప్రభూ, రాజుగారు నాకు అడవిలో కనిపించారు. ఆయన ఐహిక సుఖాల మీద విరక్తి చెందారట. అందువల్ల తాను సన్యసిస్తున్నానని ఈనాటి నుంచి రాజ్యభారం తమను మోయవలసిందిగా చెప్పమన్నారు. ఇందుకు సాక్ష్యంగా నేనెక్కి వచ్చిన మహారాజు గుర్రాన్ని చూడండి" అన్నాడు. మహీపాలుడు గుర్రాన్ని చూడగానే ఆనంగపాలుడికి గజదొంగ మాటల్లో నమ్మకం కలిగి తాను రాజు కాబోతున్నాననే ఆనందంలో వాడికి తన మెడలోని హారాన్ని బహూకరించాడు. గజదొంగ హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, "ప్రభూ, ఇంత మంచి వార్త మోసుకొచ్చినందుకు ఈ హారం బహూకరించారు. బాగానే ఉన్నది. కాని ఆ మాయానిచ్చెన కూడా ఇస్తే చాలా సంతోషిస్తాను" అన్నాడు వినయంగా. వాడు మాయానిచ్చెన కావాలనేసరికి ఆనంగపాలుడికి అనుమానం కలిగి వాణ్ణి పట్టుకునేందుకు భటులను పిలిపించాడు. అయితే గజదొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. వాడు ఆగ్రహవేశంతో గుహ దగ్గరికి పోయి దానికి అడ్డంగా వేసిన బండరాయిని తొలగించి రాజు మహీపాలుడితో, "మీ అన్నదమ్ములు రామలక్ష్ముల్లాంటి వారని ఊరువాడా చెప్పుకుంటుంటే పరీక్షిద్దామని ఈ పని చేశాను. మీ తమ్ముడు లక్ష్మణుడు కాదు, రావణుడు. మీరు సన్యాసుల్లో కలిసిపోయినట్టు చెప్పగానే సంతోషం పట్టలేక నాకీ హారం బహూకరించాడు" అని ఆనంగపాలుడిచ్చిన హారం చూపించాడు. రాజుకు పట్టలేనంత కోపం వచ్చింది. ఆయన వెంటనే బయలుదేరి కోటకు వచ్చాడు. ఆయన అంతఃపురం కేసి పోబోతుండగా గూని ముసలివాడు ఆయనను చూసి చాలా కోపంగా ఉన్నాడని గ్రహించి ఎదురు వచ్చి, "ప్రభూ, మీరు నా బసకు వచ్చారంటే ఒక గొప్ప వింత చూడగలరు" అన్నాడు. ఆ వింత ఏమిటో తెలుసుకోదలచి మహీపాలుడు గూని ముసలివాడి బసకు వెళ్లి వాడు కోరగా మాయనిచ్చెన ఎక్కి అటక మీదికి చేరాడు. అక్కడ రాజుకు ఒక చిత్రమైన దృశ్యం కనిపించింది. రాజు తండ్రి మరణశయ్య మీద ఉన్నాడు. ఆయన మహీపాలుణ్ణి దగ్గరికి పిలిచి పక్కనే ఉన్న 10 ఏళ్ల ఆనంగపాలుణ్ణి చూపుతూ, "నాయనా, ఈ నీ తమ్ముడికి ఎలాంటి లోటు కలగకుండా చూడు. పసితనం వల్ల ఏదైనా పొరపాటు చేస్తే క్షమించి ఆదరించు" అని కోరాడు. మహీపాలుడు ఆనంగపాలుణ్ణి దగ్గరికి తీసుకుని, "నాన్నగారు, నిశ్చింతగా ఉండండి. తమ్ముణ్ణి ప్రాణప్రదంగా చూసుకుంటాను" అని మాట ఇచ్చాడు. మహీపాలుడు నిచ్చెన దిగివచ్చి గూని ముసలివాడికి కృతజ్ఞతలు చెప్పి, "ఈరోజు నీ వల్ల నా తమ్ముడు రక్షింపబడి నా తండ్రికి చేసిన వాగ్దానం నిలుపుకున్నాను. నీకేం కావాలో కోరుకో" అన్నాడు. "ప్రభూ, గజదొంగ గవర్రాజు నుంచి ఈ నిచ్చెన కాపాడబడడం తప్ప మరే కోరిక నాకు లేదు. ఈ మాయనిచ్చెన మహిమతో ఎవరికీ శత్రుభయం లేకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ" అన్నాడు గూని ముసలివాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి, "అసలు ఈ నిచ్చెన మహిమ శత్రువులు లేకుండా చేయడమే కదా,
అలాంటప్పుడు నువ్వు శత్రువు గురించి ఆలోచించడం అర్థం లేని పని. నువ్వు వెంటనే కోటను వదిలి వెళ్ళు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నాడు. రాజు వాడెంత బతిమాలినా ఒప్పుకోక కోట నుంచి బయటికి పంపేశాడు. గూని ముసలివాడు రాజుని తిట్టుకుంటూ నిచ్చెనను వీపున మోస్తూ బయలుదేరాడు. వాడలా కొంత దూరం వెళ్లేసరికి గజదొంగ ఎదురుపడి మాయ నిచ్చెనను బలవంతంగా గుంజుకుని అడవిలోకి పారిపోయాడు. గూని ముసలివాడు దొంగ వెళ్లిన దారినే బయలుదేరాడు. అడవి చేరాక గజదొంగ మాయనిచ్చిన మహిమ తెలుసుకునేందుకు దాన్ని ఒక గుబురు చెట్టుకు ఆనించి పైకి పోయాడు. అక్కడ 2 రాజభటులు గజదొంగ చెయ్యి పట్టుకుని, ఒరే, నువ్వు చేసిన నేరాలకు నిన్ను ఉరితీయమని రాజాజ్ఞ అని గవర్రాజు కంఠానికి తాడుని బిగించి చెట్టుకు వేళ్లాడదీసి వెళ్ళిపోయారు. కంఠానికి క్రమంగా ఉరి బిగుసుకుంటున్న కొద్దీ గజదొంగ భయకంపితుడై పోసాగాడు. సరిగ్గా ఆ సమయంలో గూని ముసలివాడు అక్కడికి వచ్చి గజదొంగ గవర్రాజును ఉరితాడు నుంచి తప్పించి నేల మీద పడుకోబెట్టాడు. కొద్దిసేపటికి గజదొంగ తెప్పరిల్లి గూని ముసలివాడి కోసం చుట్టూ చూసేసరికి దూరంగా తనకేసే వస్తువు కనిపించాడు. గజదొంగ పరుగున వెళ్ళి ముసలివాడి కాళ్ల మీద పడి, నన్ను క్షమించు తాత, సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడినందుకు ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అని అడవిలోకి వెళ్ళిపోయాడు. మాయనిచ్చిన మహిమ వల్ల గజదొంగ గవర్రాజులో వచ్చిన మంచి మార్పుకు గూని ముసలివాడు సంతోషించి రాజు దూరదృష్టికి మెచ్చుకోలుగా దాన్ని ఆయనకు బహూకరించాడు. ధన్యవాదాలు.